హలో శివగామి గారు చెప్పండి. సారీ మంగళ గారు, ఇందాక నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే అలా మాట్లాడేశాను. ఏమనుకోకండి. అందులో ఏముందిలేండి, మీరేదో టెన్షన్లో ఉన్నానని చెప్తున్నారు కదా. మొన్నటి వరకు ఒక ఆఫీసులో పనిచేసేవాళ్లమండి. కష్టపడి ఆ కంపెనీని బాగు చేసి లాభాల్లోకి తీసుకొచ్చాం. చివరికి ఆ కంపెనీ ఓనర్ ఆ కంపెనీని అమ్మేశారు. మేం పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు మేము కొత్తగా జాబ్ వెతుక్కోవాలి. అందుకే కాస్త టెన్షన్లో ఉన్నాను. శివగామి గారు, మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. మీరు పని చేస్తానంటే ఒక పనుంది. ఒక ఫ్యామిలీ వాళ్ళింట్లో పని చేయడానికి పని మనిషి కావాలన్నారు. అయ్యో సారీ, ఈ పని మీరు చేయలేరులేండి. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, బ్రతికి చెడిన వాళ్ళు, కోట్ల ఆస్తి అనుభవించిన వాళ్ళు. మీరు ఇలాంటి పని చేయడానికి సూట్ అవర్లేండి. నాకే నచ్చడం లేదు. ఇంకా వేరే మంచి జాబ్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. అయ్యో అందులో ఏముందండి, ఎలాంటి పనైనా అది పనే కదా. నాకు ఏ పని చేయడానికి అభ్యంతరం లేదు. నేను ఒకసారి ఈ విషయం గురించి మా ఆయనతో మాట్లాడి చెప్తానండి. సరే, అలాగే మీ ఇష్టం. సరేనండి, ఉంటానండి. అర్జున్, అర్జున్. ఏమైంది శివగామి? నువ్వు చెప్పినట్టే నేను మంగళ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఏముంది? నువ్వు చెప్పినట్టే యాస్టీస్ చెప్పింది. అసలేమీ బాధపడలేదు. నేను ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయింది. సరే, ఇంతకీ సారీ చెప్పావా? చెప్పాను. పర్లేదు, మీరేదో టెన్షన్లో ఉండుంటారు కదా అని నాకే సర్దు చెప్తుంది. ఇంతకు ముందు మేము బోరబండలో ఉన్నప్పుడు మా చిన్నమ్మ ఇలాగే ఉండేది. ఇంటి ముందు బయట ఎవరన్నా ముగ్గు తొక్కితే ముగ్గెందుకు తొక్కారు, ఇంటి ముందు చెత్తెందుకు వేస్తున్నారు అంటూ చిన్న చిన్న విషయాలకి గొడవపడేది. మళ్ళీ తర్వాత రోజుకి నవ్వుకుంటూ మాట్లాడేది. ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని మాట్లాడుకునేవాళ్ళు. ఏం పండుగ వచ్చినా, ఏం వండుకున్నా వాళ్ళకి వీళ్ళిచ్చేవాళ్ళు, వీళ్ళకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంతకీ ఇంకేం మాట్లాడావు? వర్క్ గురించి మాట్లాడుకున్నాం. ఆమెకి పరిచయం ఉన్న వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి మనిషి కావాలంట. మంచి వాళ్ళంట, మంచి జీతం కూడా ఇస్తారంట. నేను నిన్నడిగి చెప్తానని అన్నాను. దయచేసి వద్దు శివగామి. నువ్వు అలా ఇంటికి పనికి వెళ్తే నేను బతికున్నా చచ్చిపోయినట్టే. అయ్యో అర్జున్, నాకేం అర్థం కావడం లేదు. మనం ఏదైనా ఐటీ ఫర్మ్లో పని చేస్తున్నామనుకో, మన ఇంట్లో వాళ్ళ కోసం, మన పిల్లల జీవితాల కోసం కష్టపడుతుంటాం కదా. అలాగే ఇంటి పని కూడా. అక్కడ స్ట్రక్చర్ పెద్దగా ఉంటుంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అంతే. నా లెక్క ప్రకారం ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అయి ఉన్నా ఒకటే, ఇలా ఇంటి పని చేసినా ఒకటే. దొంగతనం మోసం చేస్తే తప్పుగాని ఇంటి పని వంట పని చేస్తే తప్పేంటి చెప్పు? మన ఇంట్లో ఏ పని చేస్తున్నామో ఆ ఇంట్లో అదే పని చేస్తాం, అంతే కదా. అలా అని నువ్వు ఆలోచిస్తున్నావు శివగామి, కానీ జనం అలా అనుకోరు శివగామి. ఇంటి పని చేస్తే పని మనిషి అనే అనుకుంటారు. పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం ఇవేవి అంత ఈజీ పనులు కావు. నువ్వు అలా కష్టపడడం నాకు ఇష్టం లేదు.